గత ప్రభుత్వం ఇదే అంశం మీద ఇష్టానుసారంగా జీవో 50 ఇవ్వడమో లేకుంటే జీవో 50 ప్రకారం 18 మీటర్లు సరౌండింగ్లో ఉంటే నువ్వు ఎన్ని ఫ్లోర్లు పోయినా స్కైస్ ద లిమిట్ అన్నట్టుగా అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇవ్వడం. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి చేసి అప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంటే మరి నేనెందుకు సంపాదించుకోవద్దు అనుకున్నాడు. అప్పుడు కేటీఆర్ గారు ఈ డబ్బులు పెట్టేందుకు జాగా లేక ఫ్లోర్లు అడిగిందంట, స్క్వేర్ ఫీట్లు. కేటీఆర్ గారేమో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డర్ల దగ్గర ఈ ఫ్లోర్ నాకు, ఆ ఫ్లోర్ నాకు, ఇన్ని ఫ్లోర్ నాకు, ఇన్ని స్క్వేర్ ఫీట్లు నాకని తీసుకుంటే మనోడు నాకు ఢిల్లీకి పంపేది ఉన్నది క్యాష్ అండ్ క్యారీ అన్నాడంట. నాకు అక్కడ ఢిల్లీలో అక్బర్ మా షాహిన్ షా ఉంటాడు, మేము కట్టాల్సిన కిస్తులు ఉన్నాయి, షాహిన్ షాకి కిస్తులు కట్టాలా, మాకు కొంచెం పైసలు అవసరం ఉన్నదని పైసలు అడిగిండట. మరి దానికి పద్ధతి ఏంటంటే బెంగళూరులో ఇదే మాదిరిగా డీకే శివకుమార్ స్క్వేర్ ఫీట్కి 75 రూపాయలు తీసుకుంటున్నాడు. కాబట్టి నాకు 100 రూపాయలు కావాలా, నేను ఎందుకంటే అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇస్తున్నా మీకు, లేకుంటే జీవో 50 రద్దు చేసి పడేస్తా. ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా బిల్డర్లందరూ కూడా పాపము బెంగళూరు పడిపోయేసి ఫ్లోర్ అంటే ఇవ్వచ్చు కట్టినప్పుడు, కానీ ఈ డబ్బులు అంటే ఎడకెళ్ళి తేవాలని చెప్పి పాపం 3 నెలల నుంచి నానా తిప్పలు పడి లాస్ట్కి సార్ మేము 100 రూపాయలు ఇవ్వలేము, 50 రూపాయలు ఇస్తాము, 50 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు బార్గెన్ చేస్తే లాస్ట్కు 75 కాదు, 50 కాదు, కమర్షియల్ రెసిడెన్షియల్ అన్నీ కలిపి 68కి సెటిల్ చేసుకున్నాం. దీనికి రసీదులు ఉన్నాయి, ఈ ట్యాక్సీలకు రసీదులు ఉన్నాయి. ఈ ట్యాక్సీలన్నీ రసీదులు లేని RRR ట్యాక్స్ అంటారు దీన్ని. కొన్ని ఢిల్లీలో ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని ఈడీ ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని ఇంకోటి ఇవ్వాల్సి వస్తుంది. ఈ RRR ట్యాక్స్కి రసీదులు ఉండవు, బిల్లులు ఉండవు, చలాన్లు ఉండవు, చెక్కులు నడవవు, ఆర్టీజీఎస్ నడవవు, అంతా క్యాష్ అండ్ క్యారీ నడుస్తుంది. ఒకవైపు ఈ రాష్ట్రము డొల్లా అంటాడు, మరోవైపు ఈ రాష్ట్రము ఇప్పుడు ఆయన అన్న మాటనే నేను వినిపిస్తాను, నేను అన్న మాట కాదు, ఆయన అన్న మాటనే నేను వినిపిస్తాను. దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను. దోపిడీ చేయకుండానట, దోపిడీ చేయకుండా ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేతోటి. దోపిడీకి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం నుంచి కట్టాల్సిన డబ్బుకి సంబంధం ఏందని అడుగుతున్నా. దోపిడీ అవినీతికి ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధం ఏమున్నది? ఈ రాష్ట్ర ఆదాయంతో కట్టాల్సినటువంటి డబ్బుకు నువ్వు చేసే దోపిడీకి ఏం సంబంధం ఉన్నది? ఎందుకు ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకోవాలనో రీసెర్చ్ చేసుకొని నువ్వు ఈరోజు నీ మైండ్లో ఫిక్స్ అయినావన్నది ఇది వాస్తవమా కాదని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఫ్లోలో అన్నీ చెప్తుంటాడు, నాకు తెలిసేనా ఇది ఫ్లోలో చెప్పిన మాటనే, కానీ దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి ఫ్లోలో ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఎక్కడో ఒక దగ్గర సెల్ఫ్ గోల్ పెట్టుకుంటూనే ఉంటాడు, కాబట్టి దొరికిపోయినాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ కడుపు కట్టుకుంటే ఎందుకు నువ్వు కడుపుకి ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధం ఏంది? నువ్వు కడుపు కట్టుకొని 40,000 కోట్ల రూపాయలు నువ్వు కట్టేటువంటి డెబ్ట్స్కి సంబంధం ఏమున్నది? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్లను, బిల్డర్లను, వారు కన్స్ట్రక్షన్ చేసేటువంటి కంపెనీల మీద నువ్వు ట్యాక్స్ వసూలు చేసి RRR ట్యాక్స్ 68 రూపాయలు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈ రకంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి నేను బయట పెట్టబోతున్నా. ఇది RRR ట్యాక్స్. ఇంకా 2-3 రోజుల్లో ఇంకొక ట్యాక్స్ కూడా బయట పెడతాం.